ప్రతిసారి ఎందుకు ఆంధ్ర రాజకీయాల్లో కానీ మన తెలంగాణ రాజకీయాల్లో కానీ వేలు పెడుతున్నాడు? పైగా వాడు ఎప్పుడు కూడా హిందూ దేవతలు అవమానిస్తూ ఉంటాడు. మొన్న ఎక్కడో ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమన్నాడు? సీతారాములు అంట వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంట సౌత్ ఇండియాలోకి వచ్చి దొంగతనం చేశారట. రావణాసురుడు ఏరియాలో అంట ఏవో పళ్ళు పలహారాలు తినేశారంట. దానికి ఫైన్ వేసాడంట. వీడికి అసలు ఏం తెలుసు అని నేను అడుగుతున్నాను. వీడికి రామాయణ మహాభారతాలు భాగవతం కోసం కానీ వీడికి ఏం తెలుసు? భారతీయ చరిత్ర కోసం ఏం తెలుసు? వీడు ఏమైనా హిందువా? వాడు క్రిస్టియన్ టెర్రరిస్ట్. వాడి యొక్క ఉద్దేశం ఏంటి? వాడి యొక్క ఎయిమ్ ఏంటి? ఎప్పుడు కూడాను హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలి, హిందువులకు మత మార్పిడిలు చేయాలని భావంతోనే వాడు ఉంటాడు. వాడి పిచ్చి ప్రేలాపలు పట్టించుకోవడానికి వీల్లేదు. మొన్న కేవలం 800 ఓట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎలక్షన్ అవుతుంది. అందులో కూడా వాడు గెలవలేకపోయినాడు. మన విష్ణుబాబు మోహన్ బాబు కొడుకు మీద చిచ్చిత్తుగా ఓడిపోయినాడు. వాడు సినిమాల్లో రాణించాడేమో కొద్ది గొప్ప నేషనల్ అవార్డులు అవి వచ్చినాయి, కాదని లేదు, నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు. కానీ ప్రజాసేవ చేయడంలో అలాగే రాజకీయాల్లో వాడు జీరో. ఆల్రెడీ బెంగళూరులో పోటీ చేస్తాడు ఎంపీగా, డిపాజిట్లు కూడా రాలేదు. ఇక సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నాడు. అది ఏడుపు అనమాట. ఎందుకంటే ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కనీసం వార్డు మెంబర్గా కానీ ఒక కార్పొరేటర్గా కానీ ఒక కౌన్సిలర్గా కానీ గెలవలేనటువంటి వ్యక్తి, చేతగాని దద్దమ్మ. పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడ పిఠాపురం నుంచి దాదాపుగా 80,000 ఓట్లు మెజారిటీతో గెలిచారు. డిప్యూటీ సీఎం అయ్యారు. 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. అదే వాడు ఏడుపు, అదే వాడు కుళ్ళు, అంతకుమించి ఏం లేదు. చూస్తారు ఖచ్చితంగా జన సైనికులు యాక్షన్ అయితే తీసుకుంటారు. కత్తి మహేష్ కూడా ఇట్లానే వాగాడు, కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారి మీద వాగాడు. చివరికి ఏమయ్యాడు? అక్కడ నెల్లూరు హైవే రోడ్డు మీద, చిత్తూరు హైవే రోడ్డు మీద రక్తపాతం అయిపోయినాడు. వీడు కూడా అట్లనే అయిపోతాడు. ఎందుకంటే కంటిన్యూస్గా పాపం విమర్శిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అక్కడ తెలుగు ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అక్కడ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళందరూ మంచిగా ఉండాలి, పచ్చగా ఉండాలి అని ఈయన పాట పడుతుంటే ఆయన వచ్చి ఏదో ఒక విషయం చింపడం అనేది జరుగుతుంది. ఆయన సింగిల్గా ఆల్రెడీ వచ్చారు కదండి 2019లో. కాకపోతే అప్పుడు ప్రజలు ఆశీర్వదించలేదు. మళ్ళీ 2024లో ప్రయత్నం చేశాడు, ప్రజలు ఆశీర్వదించారు. డిప్యూటీ సీఎం అయ్యాడు, 5 శాఖలకు మంత్రి కూడా అయ్యాడండి. భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా సీఎం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న రిపోర్టర్ల మీద స్పందించారు తొందరగా. మరి ఈ యాదవ్ మీద ఎందుకు స్పందించట్లేదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లా. తొందరగా స్పందించండి సార్. ఈ యాదవ్ ఇప్పటికే 2-3 సార్లు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి బ్రిటిష్ వాడిని వదిలేస్తే భారతదేశానికి దెబ్బ ప్లస్ మీకు దెబ్బ. ఆలోచించండి. మీరు అప్పుడు సనాతన ధర్మం మాట్లాడినప్పుడే ఈ యాదవ్ ఎన్నెన్నో మాట్లాడినాడు. అప్పుడే ఈయన బొక్కలు వేసుంటారేమో అని మేము అనుకున్నాం. వేయలేదు. హిందువుల పరంగా చాలా బాధపడుతున్నాం. హిందువులు కూడా ఎవరు స్పందించి కేసులు పెడతలే యాదవ్ వల్ల మీద. అందుకే ఆ యాదవ్ వచ్చి ఇంకా ఏవో మాట్లాడుతున్నాడు తెలిసి తెలియని. ఇప్పటికైనా ఆ యాదవ్ మారే పరిస్థితి కనపడతలేదు. ఒక్క దెబ్బ, పోలీస్ దెబ్బ చూసాడు అనుకో, అప్పుడు మారతాడు అని మేము అనుకుంటున్నాం. ఆడు బ్రిటిష్ వాడే కదా, ఆడు బ్రిటిష్ వాడే కాదని అంటానికి లేదు. పోయి హిందువులు తిడతాడు. ఆడు రాముడిని తిడతాడా? రాముడు విలువ ఏందో తెలిసిన వాడు రాముడిని తిడతాడా? రాముడులో ఎన్ని సినిమాలు తీసాడు ఆడు? వస్తున్న వారణాసిలో కూడా ఉన్న యదవ పోయి రాముడిని తిడతాడా? అంత హక్కు వాడికి ఉందా? మరి ఏం మాటలు? అయోధ్య గుడి చూసి లబోదిబో అంటున్నాడంట. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆడు? అసలు ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నాడా? మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా? తమిళోడు అంటేనే ఒక తెక్కలోడు అంటారు ఈ మధ్య. ఈ తెక్కలోడు ఇంకా తెక్కలోడుగా తయారవుతున్నాడు. మరి మైండ్ పెట్టి మాట్లాడాలి. ఈయన సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎవడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆడి మీద పడిపోతున్నాడు వీడు. మోడీకి ఎవరు సపోర్ట్ పలిగితే ఆడి మీద పడిపోతున్నాడు వీడు. ఇప్పుడు మోడీ ఎన్నో తప్పులు చేస్తే ఆ తప్పుల గురించి మాట్లాడడం మళ్ళీ వీడు ఓన్లీ సనాతన ధర్మాలే గుర్తుకొస్తాయి. మోడీ గారు ఏమైనా చెప్పులు ఎప్పలేదు అని అది పట్టుకునేది మాట్లాడతాడు. ఈ మాట్లాడేవన్నీ ఎట్లా ఉండేవి అంటే బ్రిటిష్ వాడి కింద నలిగిపోయాను, ఆడు ఇంకా నాకు పెడుతున్నాడు బెచ్చము, ఆడు ఇంత తినమన్నాడు, అది తింద నేను కక్కలేకపోతున్నాను, నేను బతుకుతున్న భారతదేశం అని తెలియట్లే మొండకే ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అరే బాబు, నీకు విలువ ఉంది, విలువ పోగొట్టుకో. మాకు సామాన్యులు మేమే తిడుతున్నాం నిన్ను బండబోతులు. మరి పెద్ద వాళ్ళు తిట్టుకుని ఉంటారా? కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. ఈ ఏదోకి తగిన బుద్ధి ఒక్కసారి పడింది అనుకో దెబ్బ కామ్గా ఉంటాడు. మరి ఈ మధ్యకాలంలో చాలా మందిని చూసాం కదా. అది బాగా మాట్లాడాడు. బల్లగణేష్ గట్టిగా వేసుకున్నాడు. ఇంకా గట్టిగా వేసుకోవాలి సార్. మీరే ముందుండి కొద్దిగా కేసు కూడా పెట్టి పోలీస్ దెబ్బ కూడా మీరు అన్న మాట్లాడి సరిపోవు.
పోలీస్ దెబ్బ కూడా ఒక్కసారి సరిపోయింది అనుకో, అడిగి ఏదైనా నోటీస్ కానీ ఏదైనా వెళ్ళింది అనుకో, అప్పుడు కొద్ది భయం ఉండి ఏది మాట్లాడాలన్నా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతాడని నేను అనుకో. అన్నా ఇప్పుడు సింగిల్ అని ఎవరు అనొద్దన్నా. మొన్న సింగిల్ అన్నారు పాపం, అండ్ ఏదేదో ఎత్తేసారు. ఏమయ్యాడు వాడు చివరికి? తమిళనాడు మొన్న ఏమయ్యాడు? సింగిల్ అంటే ఏమయ్యాడు? పడి సిగరెట్ అవలా. సేమ్ అదే పరిస్థితి. వాతావరణం చూసుకుంటున్నాడు, ఎవడు మంచోడు, దేశానికి ఎవడు మంచి చేస్తాడని ఒక ఆలోచన పెట్టుకుంటున్నాడు. ముందు తరం వాళ్ళకి ఆలోచన మనం ఉండాలి, మనం గుర్తుండాలంటే ముందు తరాలకి ఏదైనా చెయ్యాలిరా బాబు అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మధ్యలో ఆంజనేయ స్వామి లాగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఎటువంటి విమర్శలు చేయడానికి లేదు. ఓకేనా? ఏంది 2 లక్షల మందితో తెలంగాణ సభ పెట్టుకుంటానంటే దాన్ని రాద్ధాంతం చేశారు, దాన్ని తగ్గట్టే వదిలేడు. అదేదో మీ అయ్యే జాగిరా అని అన్నాడు. అందెవరినే? ఆ రిపోర్టర్ని వాళ్ళు 4-5 అన్నాడు. దాన్ని ఏం చేశారు? మొత్తం తెలంగాణ జనాన్ని అందరిని అన్నట్టు పులిమారు. ఇప్పుడు ఏమైంది? చివరికి అందరు మూసుకోవాలా? అందరూ ఎవరు మాట్లాడతారా? మాట్లాడే వేదవుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సరే, అంటే మొన్న పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అన్నారు, నేను ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వడానికి రాలేదు, ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, ఇక్కడ వచ్చి నీ ముఖ్యమంత్రి అంటే దాని వెనుక ఉద్దేశం ఏంది? అసలు ఆయన ముఖ్యమంత్రి జీవితంలో అవ్వడానికి ఆయన ఫిక్స్ అయిపోయారు అన్నా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదన్నా. ఆయన సినిమా హీరోగానే ఇంకా ఎదగాలని అనుకుంటున్నాడు. కానీ ఏంటంటే కొంతమంది చేసిన ఎదవల పనుల వల్ల నేను రాజకీయంలోకి అడుగు పెట్టాను. ఇప్పటికీ చెబుతున్న మాట అదే. ఆయన ఆ ఎదవలకి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా ఎదవలు పెరుగుతున్నారు తప్ప ఎదవలు తగ్గట్లేదు. నాకు ఇంకా ఎదవలే పెరుగుతున్నారు, వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్పాలంటే నేను కొనసాగాలి, నేను ఎప్పుడు తప్పుకుందామనే ఆలోచనలో ఉండా అనే లెక్కనే ఆయన చెబుతున్నాడు. ఇట్లాంటి మంచి మనిషికి తోడుంటే నేను బెటరు అనే లెక్కనే ఆయన తోడు ఉంటున్నాడు, తోడుగానే ఉంటాడని మేము అనుకుంటాం. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యి కొంచెం టైం అయింది. సో ఈ టైంలో ఏదైనా మంచి అంటే ఆయన ది బెస్ట్ చేసినట్టు మీకు అనిపించిందా? ఎందుకు అనిపించలే? నీకు అనిపించింది. రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ రిజల్టే నీకు ఉదాహరణ అయ్యిద్ది. ఓకేనా? చిన్న వాడు కూడా పన్నులు కడుతున్నాడు అన్న. ఒక మార్పు అనేది వచ్చింది పంచాయతీల్లో. వాలంటరీ వ్యవస్థను తీసేసిన తర్వాత ఒక మార్పు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎట్లా పనిచేస్తున్నారు ఏందనేది నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం పరీక్షిస్తున్నారు. దగ్గరగా 6-7 లక్షల మంది గ్రామాల్లో ఉన్న పనితనం ఎలా ఉంది, ఏంటి, వాళ్ళకి జీతాలు ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది డేటా మొత్తం తీసుకుంటున్నారు.